వార్ లో కూడా ఋతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటది. చూడండి కావాలి. స్టార్టింగ్ నుంచి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ నాకు వచ్చి మీకు తెలియకపోయి ఉండొచ్చు, మీకు వచ్చి నాకు బాగా తెలుసు, నాకు వచ్చి మీరు తెలుసుకుంటారని డైలాగ్ చెప్పినాడు అన్న. అది సింబాల్ మొత్తం మామూలుగా లేవు. నేను నిజంగా చెప్పంటే ఈ లుక్స్ ఈ గ్యాప్ లో మరి ఇంత లుక్స్ చూడలేము మళ్ళీ. ఇంకా చాలా బాగా. సో మరి అంటే వార్ ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంది, కాకపోతే టైగర్ షరాఫ్ బదులుగా మన ఎన్టీఆర్ వచ్చారు అంతే. వాళ్ళిద్దరు కాంబో. ఎన్టీఆర్ దే టీజర్ వచ్చింది వార్ 2 ఎలా అనిపించింది అన్న? ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే డ్రాగన్ సినిమా ఏదైనా ప్రశాంత్ వస్తుంది కాబట్టి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారేమో అనుకున్నా, కానీ వార్ 2 మనకు ముందు నుంచి తెలుసు వార్ 2 వస్తుందని. కానీ ఈ రకమైన టీజర్ రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అంటే కరెక్ట్ ఒకటి నేర్చుకోవాలని ఏంటంటే బాలీవుడ్ నుంచి ఏ టైం చెప్తే ఆ టైం రిలీజ్ చేస్తారు వాళ్ళు. 11 o'clock అని చెప్పారు, 11 o'clock రిలీజ్ చేస్తారు. నిజంగా చాలా పంచువాలిటీ మెయింటైన్ చేసిన ఫీలింగ్ చెప్పొచ్చు. కానీ నిజంగా టైటిల్ విషయానికి మన టీజర్ విషయానికి వస్తాను, స్టార్టింగ్ నుంచి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ నాకు వచ్చి మీకు తెలియకపోయి ఉండొచ్చు, మీకు వచ్చి నాకు బాగా తెలుసు, నాకు వచ్చి మీరు తెలుసుకుంటారని డైలాగ్ చెప్పినాడు అన్న. అది సింబాలిక్ బాలీవుడ్ కు వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన బాలీవుడ్ ఇప్పుడు యాక్ట్ చేయలేడు, ఫస్ట్ టైం చేసింది కాబట్టి అది సింబాలిక్ అనిపించింది. చాలా బాగా నచ్చింది అన్న. ఇంకోటి దాని లాస్ట్ లో ఇది ఇండిపెండెంట్ రోజు ఒక రోజు ముందు అండ్ August 14 రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది 1 minute 35 seconds ఉన్నది. సో ఓవరాల్ గా అయితే చాలా మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్ సీన్స్ చాలా కుప్పలు అనిపించింది. సో ఇలా హీరోయిన్ కూడా బిగ్ని షాట్ లో కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ట్రోలింగ్ కూడా నడుస్తుంది. సో ఏంటంటే ఇక్కడ హీరో చాలా పెద్ద కట్అవుట్ అన్న. సో నేను ఏమనుకున్నా ఈ కట్అవుట్ కు సెట్ అవుతుందో లేదో అనుకున్నా. ఇందులో హీరో ఎవరని అనుకోవచ్చు అసలు? ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ ఏం అర్థం కాదు అన్న. విలన్ ఎవరు అన్న? ఋతిక్ రోషన్ వార్ 1 చూడండి అన్న, విలన్ కూడా ఈ హీరో లాగానే ఉంటారన్నమాట. సో నేను చెప్తున్నా ఇంత పెద్ద దిగ్గజమైన హీరో, తెలుగు ఇండస్ట్రీలో ఒక దిగ్గజమైన హీరో అక్కడ పోయి విలన్ చేస్తాను ఇట్లా నమ్ముతారన్నా? 100% విలన్ కాదు తను. 100% సినిమాలు ఏదో ఒకటి లైక్ మన త్రిబుల్ కూడా ఇంత అనుకున్నాం మనం. ఈ త్రిబుల్ టీజర్ రిలీజ్ అయినప్పుడు అరే ఎన్టీఆర్ అన్న ఫేమ్ తగ్గిపోయింది చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. కానీ ఒకసారి కుమ్మరం మేము సాంగ్ వచ్చినా చాలా మంది బాధపడి చాలా మంది ఏమంటారు దగ్గర ఓన్ చేసుకున్నాం అనమాట. అట్లా అదే సేమ్ టైం ఇక్కడ కూడా. సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. 100% ఎన్టీఆర్ అన్న కూడా ఈ సినిమాలో హీరోగా ఉండబోతున్నాడు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. సో నేను చెప్తాను డైలాగ్ డైరెక్ట్ చాలా బాగుంది. మా సినిమా చాలా 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 బాగా నచ్చినాయి నాకైతే. ఋతిక్ రోషన్ హైప్ చేసి ఎన్టీఆర్ ని తగ్గించారు అని అంటున్నారు. నేను అది చెప్తాను కదా, ఇందాక నాకు అనిపించిన విషయం అంటే ఆ కన్నులు అన్ని చూసి నాకు అట్లా అనిపిస్తుంది. ఎక్కువ మనకేంటంటే ఆ కృష్ణ చూసినాము. సో అదే కొత్తగా ఏం అనిపించలేదు, కానీ ఎన్టీఆర్ అన్న వాయిస్ చాలా కొత్తగా అనిపించింది. సో వారం నాకు అనిపించింది, కానీ ఒక్కసారి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ విన్న తర్వాత చాలా కొత్తగా అనిపించింది. మా సెల్మెన్స్ అయితే చాలా క్రేజ్ అనిపించన్న. ఆ ఋతిక్ రోషన్ అయితే మొత్తం బట్టలు ఇప్పి ఫైట్ చేస్తారు, కానీ మనోడు చాలా డీసెంట్ గా బట్టలు వేసుకుని మంచిగా ఫైట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎటకెళ్ళకి అయితే వార్ 2 కి ఎన్టీఆర్ వల్ల చాలా ప్లస్ ఉందని చెప్పుకోవచ్చు. పుష్ప 2 త్రిబుల్ ఆర్ బాహుబలి రికార్డ్ బద్దలు చేస్తుందని అనుకుంటా. ఛాన్స్ అయితే ఉన్నాను, ఎందుకంటే మీరు చూడండి దేవర కన్నా మంచి రికార్డ్ అయితే కొట్టే ఛాన్స్ ఉంది. ఇక ఇతర వ్యక్తి ఏంటంటే మట్టిలో మాణిక్యమైన తనం. సో తన ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎక్కడో మేము చూసుకుంటే స్టూడెంట్ నెంబర్ నుంచి చూసుకుంటే త్రిబుల్ వరకు తనకు చరిస్మా అలాంటి తన కేపబిలిటీ అలాంటిది కాబట్టి మంచి కొడతాను నమ్ముకున్నాను. వార్ 2 టీజర్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆయన డ్రెస్ ఏమంటారు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ ట్రైన్ మీద పరిగెత్తుకుని రావడం గానీ, ఆ లాస్ట్ వాళ్ళిద్దరు ఫైట్ సీన్ అదే ఇద్దరు ఫైట్ చేసుకునే విధానం వచ్చినప్పుడు గానీ మామూలుగా లేదు అసలు. జస్ట్ 1 minute 10 seconds వచ్చింది. చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. మరి ఎవరు ఎక్కువ డామినేట్ చేశారు? ఎవరు ఎక్కువ ఏం లేదు. ఋతిక్ రోషన్ కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన అక్కడ మంచి పర్సనాలిటీ గానీ, ఆయన లుక్ లో గానీ ఆయన మంచి ఆర్టిస్ట్. ఇక్కడ మన తెలుగు హీరో నుంచి ఇక్కడ ఈయన మంచి హీరోనే. పోటా ఇప్పుడు అలాంటి త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ అన్న చేసిన అప్పుడు కూడా ఎవరంటే ఎవరి క్యారెక్టర్ కి వాళ్ళకి ఉంటుంది అనమాట. మనం దానికి చెప్పలేము. బట్ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం మామూలుగా లేవు. నేను నిజంగా చెప్పంటే ఈ లుక్స్ ఈ గ్యాప్ లో మరి ఇంత లుక్ చూడలేము మళ్ళీ. ఇంకా చాలా బాగా. సో మరి స్ట్రైట్ బాలీవుడ్ మూవీ కదా, మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మన తెలుగు హీరో ఉన్నాడు కాబట్టి కన్ఫర్మ్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అలాంటి బ్రహ్మాస్త్ర కూడా అలాగే హిందీ స్ట్రైట్ హిందీని తెలుగులో యాక్సెప్ట్ చేశారు. మంచి హిట్ వచ్చింది కదా. సో మరి ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ టైం తక్కువ ఉంటే మన తెలుగు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? తప్పేం లేదు. ఆ క్యారెక్టర్ ఎంత వరకు ఉందో అంత, అంటే తను కూడా అంత పెద్ద హీరో ఎవరు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఆ క్యారెక్టర్ తక్కువ ఉందని దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే ఒప్పుకుంటారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో మరి వార్ అని పెట్టారు, ఎక్కడ చూసినా కూడా ఫైట్ సీన్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి.
ఎక్కువ ఫైట్స్ ఉంటే కూడా బోర్ కొడుతుంది కలిసి. అంటే ఇంకా బాలీవుడ్ అంటేనే వాళ్ళ ఫైట్స్ చేజింగ్స్ అవే ఉంటాయి ఎక్కువ, వాళ్ళ మూవీస్ లో ఎక్కువ అవే ఉంటాయి. ఇంకా దానికి తగ్గట్టుగానే పెట్టినారు వాళ్ళు మరి ఇది పుష్ప బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? రికార్డులను బ్రేక్ చేసి అంటే సినిమా వచ్చేంత మనం ఏం చెప్పడానికి రాదు. ఎవరిదైనా సరే సినిమా వచ్చేంత మనం ఏం చెప్పడానికి ఉండదు. సినిమా రిలీజ్ అవ్వాలి, అది జనాలకు నచ్చాలి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఆ టైంలో పైరసీ ఏమైనా చేస్తారేమో తెలియదు, చెప్పలేం కదా. పైరసీ బయటకు వచ్చిందంటే ఎవరేం చేయలేడు. అవేమీ లేకుండా ఉంటే మంచిగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ కోల్పోతారు, 200 కోట్లు కోల్పోతారు ఇక్కడ రెండు రాష్ట్రాల్లో. ఇది స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కదా, మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా బాలీవుడ్ సినిమా? ఖచ్చితంగానండి. ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని మన ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తారు అక్కడ అంతా. ఎరుప ఫ్లేవర్ ఉన్న డైరెక్టర్లు మీకు తెలియదే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా అంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని డామినేట్ చేసినట్టుగా అనిపించింది పర్సనాలిటీ పరంగా. అండ్ ఆ విజువల్స్, ఆ ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇద్దరు చేసిన సినిమా ఉంది కదా, అలాగే అన్న రామ్ చరణ్ గారికి ఎక్కువ ఇచ్చేసారు, ఎన్టీఆర్ గారు తక్కువ ఇచ్చారు. అసలు పర్ఫార్మెన్స్ ఎవరిది? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే రావటంలో కూడా ఋతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటది. చూడండి కాబట్టి డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఆ బాలీవుడ్ సైడ్ వాళ్ళే ఉన్నారు. సో అందుకోసం ఋతిక్ రోషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నారు. అట్లెవరండి. ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? అసలు ఎన్టీఆర్ అంటే ఏంటండి, అసలు ఒక్కసారి పేపర్ ఇలా పైనుంచి కింద చూసంటే అన్ని డైలాగ్ స్టార్ట్ చేస్తాడు. అంత గొప్ప మెమరీ ఉన్న వ్యక్తి. తర్వాత 2 రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు పాన్ ఇండియాలో మంచి పేరు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఋతిక్ రోషన్ కాబట్టి పాత వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ కొత్త వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూసే ఎవరైనా ఆడియన్స్ టికెట్ దిగాలి కానీ వాళ్ళని చూసే టికెట్ దిగాలి. పుష్ప గాని బాలీవుడ్ మన బాహుబలి ఇలాంటి సినిమాలు అన్ని కూడా క్రాస్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తదండి. ఈ సినిమా మొత్తం చాలా బాగుంటది నాకు తెలిసి. అంటే మనోళ్ళు అడుగుతుంటాను నేను సినిమాల గురించి, అడుగుతుంటే సినిమా వార్ 2 మాత్రం మామూలు బీభత్సం ఉండదు. ఖచ్చితంగా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చెప్పడం. సార్ ఓవరాల్ గా ఈ రోజు బర్త్డే కదా, సో బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు మంచి మంచి సినిమాలు చేసి మన తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అంటే వార్ ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంది. కాకపోతే టైగర్ షరాఫ్ బదులుగా మన ఎన్టీఆర్ వచ్చారు అంతే. వాళ్ళిద్దరు కాంబో ఎలా ఉంది, సూట్ అయిందంటారు అసలు? అంటే నేను ఫస్ట్ అనుకున్నా హృతిక్ రోషన్ బాగా హైట్ కదా, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ కదా, ఎలా ఉంటారా అనుకున్నా, బట్ బాగానే సెట్ అయింది. సో ఇది నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ ది, సో విలన్ గా ఉండే ఛాన్స్ ఉందంటారా లేదంటే విలనే అంటారా? అంటే నెగిటివ్ షేడ్ కన్నా గ్రే షేడ్ అని చెప్పడం బెటర్. అంటే కొంచెం విలనిజం, కొంచెం హీరోయిజం అలా ఉండొచ్చు. సో మరి ఇది బాలీవుడ్ స్ట్రైట్ సినిమా కదా, మరి టాలీవుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్? అంటే మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం సినిమాకి వెళ్తారు, బట్ యాక్సెప్ట్ చేయడం అనేది సినిమా తర్వాతే తెలుస్తుంది. అంటే ఇందులో కొన్ని సీన్స్ లో మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఆ కత్తులు తిప్పే ఆ సీన్స్ అన్ని కూడా మన తెలుగు డైరెక్టర్స్ హెల్ప్ ఎవరైనా తీసుకున్నారంట. అంటే మేబీ బ్యాక్ ఇంకేమైనా జరుగుండొచ్చు, అంటే ఆఫ్ స్క్రీన్ ఏమైనా జరుగుండొచ్చేమో మరి. సో మరి ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఉండకపోవచ్చు. యాక్షన్ సీన్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒక టాక్ వచ్చేసింది కదా, ఇవన్నీ తెలుగు సినిమాల్లో ఎప్పుడో చూస్తాంలే కొన్ని సీన్లు అని ఆల్రెడీ టాక్ వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే చెప్పా కదా, వార్ ఎలా ఉంది ఇది అలానే ఉంది. కాకపోతే టైగర్ షరాఫ్ ఫేస్ లో యంగ్ టైగర్ ఉన్నారు అంతే. లాస్ట్ లో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ లో చిన్న హిట్ ఉంటారు కదా, సూట్ అవుతుంటారు ఎదురుగా ఫైటింగ్ అంటే. మరి మీరు అన్నట్టుగా సూట్ అయితే, ఎందుకంటే ఎన్టీఆర్ గురించి అందరికి తెలిసిందేగా. అంటే ఆయన యాక్షన్ సీన్స్ అనేవి మనకు తెలిసిందే. సో కాబట్టి ఆ సీన్ లో వర్కౌట్ అవ్వచ్చు. అంటే హృతిక్ రోషన్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పక్కన ఒక వూల్ఫ్ ఉంది, అలా ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక టైగర్ ని పెడితే బాగుండేది అంట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ మీకే తెలుస్తుంది కొంచెం చూస్తే, హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు. సో ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ కదా. అవునవునవును. కానీ టీజర్ లో ఉందంట కదా, సో దాని గురించి టీజర్ ఉంటే చూడాలి. ఎందుకంటే ఇది ఐ ఫిష్ లా ఉంటది, ఎందుకంటే ఇద్దరు గ్రేట్ డాన్సర్స్. ఇక్కడ చూసుకుంటే ఆయన గ్రేట్ డాన్సర్, అక్కడ హృతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్. సో ఖచ్చితంగా ఐ ఫిష్ లా ఉంటది వాళ్ళిద్దరి మధ్య పర్ఫార్మెన్స్. అంటే ఉంది కదా, మన ఎన్టీఆర్ గారు డామినేట్ చేయొచ్చు అంటారా హృతిక్ రోషన్ గారు? అది చెప్పలేదు, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అంటే ట్రైలర్ వరకు, టీజర్ వరకు ఏమో మనకి ఇలాగ అనిపించింది, సినిమా చూసిన తర్వాత ఇంకా అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఉన్నట్టుగా అలా ఏం అనిపించలేదు, టీజర్ బట్టి అలా ఏం చెప్పగలం మనం. అంటే టీజర్ లోనే